అనంతపురంలో దొంగలు రెచ్చిపోతున్నారు. ఏటీఎంలను కొల్లగొడుతున్నారు. 2 రోజుల వ్యవధిలో 2 ఏటీఎంలను ధ్వంసం చేశారు. ఏటీఎంలలో నగదు ఎత్తుకెళ్లారు. ఏటీఎం చోరీలు అనంతపురం పోలీసులకు సవాల్గా మారాయి. 2 రోజుల క్రితం ఓ ఏటీఎంలో చోరీ చేసిన కేసులో ఇంకా దర్యాప్తు కొనసాగుతుండగా అర్ధరాత్రి మరో చోరీ జరిగింది. అనంతపురం రాంగనార్ మెయిన్ రోడ్లో ఉన్న ఎస్బీఐ ఏటీఎంలో అర్ధరాత్రి 2 గంటల 45 నిమిషాలకు 3 దొంగలు పడ్డారు. ఎస్బీఐ ఏటీఎం మిషన్ డోర్లను గ్యాస్ కట్టర్స్తో తొలగించారు. సీసీ కెమెరాలకు నల్లటి మసి పూశారు. ఆ తర్వాత 29 లక్షల రూపాయలు తీసుకుని ఉడాయించారు. ఏటీఎం అలారం సిస్టమ్ పనిచేసి పోలీసులు అక్కడికి చేరుకునే లోపే దొంగలు తప్పించుకున్నారు. ఈ ఏటీఎం అనంతపురం 4వ పట్టణ పోలీస్ స్టేషన్ సమీపంలోనే ఉండడం విశేషం. సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా దొంగల కోసం గాలిస్తున్నారు పోలీసులు. రాత్రి దొంగలు పడ్డ ఎస్బీఐ ఏటీఎంకు సెక్యూరిటీ గార్డు లేడని పోలీసులు చెబుతున్నారు. అనంతపురం ఏటీఎంలలో చోరీలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. జిల్లాలో ఏటీఎం దొంగలు పెట్టారు. 2 రోజుల వ్యవధిలో 2 ఏటీఎంలు కొల్లుగొట్టి పరారైన ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. ఈ నెల 2వ తారీఖున గాలిదిన మండలం కల్లూరులో ఏటీఎం చోరీ ఘటన మరొక ముందే అనంతపురం నగరంలోని రామ్నగర్ ప్రధాన రహదారి పైన ఏదైతే ఉందో రహదారి సమీపంలో ఉన్న ఏటీఎంలో ఇవాళ తెల్లవారుజామున దొంగలు ఏటీఎంలు లూటీ చేసిన పరిస్థితి. దాదాపు 30 లక్షల పైగా నగదు ఉన్నట్లు భావిస్తున్నారు. ప్రస్తుతం మన కెమెరామెన్ విజువల్స్లో చూపిస్తున్నట్టు ఏదైతే ఉందో ఈ ఏటీఎంకి సంబంధించి సీసీ కెమెరాలు కూడా పూర్తిగా దగ్ధమైన పరిస్థితి. అలాగే ఒకసారి ఏటీఎంను పరిశీలిస్తే తెల్లవారుజామున ఎవరైతే ఉన్నారో దొంగలు ఈ ఏటీఎంలోకి చొరబడి గ్యాస్ కట్టర్తో చాకచక్యంగా మొత్తం ఏదైతే ఉందో డబ్బులు దగ్ధం కాకుండా ఏటీఎంకి సంబంధించిన డోర్ని తీశారు. అలాగే ఇందులో ఉన్న నగదును ఏదైతే సెల్ఫ్లో నగదు పెడతారో ఆ నగదును మొత్తం ర్యాకులు ఉన్నాయి. 1, 2, 3, 4 ర్యాకుల్లో ఉంచిన నగదు మొత్తం దోచుకెళ్ళిన పరిస్థితి. ఇప్పటికే వీరి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టిన పరిస్థితిని మొత్తం ఈ ఏదైతే ఉందో ఈ దొంగతనం సంబంధించిన మొత్తం సీసీ కెమెరాలో రికార్డ్ అయిన పరిస్థితి ఉంది. పోలీసులు ఇప్పటికే వారి కోసం గాలింపు చర్యలు చేపట్టిన పరిస్థితి ఉంది. ప్రధానంగా ఏదైతే ఉందో గ్యాస్ సిలిండర్ ఉపయోగించి చాకచక్యంగా రెడ్ షర్టు అలాగే మరొక వ్యక్తి ఈ లోపలికి ప్రవేశించినట్లు వీడియోలో దృశ్యాలు కనపడుతున్న పరిస్థితి ఉంది. మొత్తం ఈ డబ్బులు ఉంచారని కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తులో తెలియాల్సి ఉంది. ఈ నెల 2వ తారీఖున ఏదైతే ఉందో గాలిదిన్న సమీపంలో కల్లూరులో ఉన్న అక్కడ కూడా జాతీయ రహదారి సమీపంలో ఉన్న ఏటీఎంనే టార్గెట్ చేసిన పరిస్థితి. ప్రస్తుతం ఇప్పుడు కూడా రోడ్డు పక్కన ఏటీఎంనే టార్గెట్ చేసి దొంగలు చోరీకి పాల్పడినట్లు చెప్తున్నారు. ఇది బయట రాష్ట్రాలు పనిలేనే పోలీసులు ఇప్పటికే అంచనాకు వచ్చి వారి కోసం బృందాలకు విడిపోయి గాలింపు చర్యలు చేపట్టిన పరిస్థితి. 2 రోజుల వ్యవధిలోనే 2 ఏటీఎంలు చోరీ కావడం పోలీసులు ఒక సవాల్గా స్వీకరించారు. ఇప్పటికే ఏదైతే ఉందో గాలిదిన కల్లూరు మండలంలో సీసీ ఫుటేజ్ ఆధారంగా దొంగల్ని గుర్తించి వారి కోసం ఇప్పటికే ఒక బృందాలు వెళ్ళగా ప్రస్తుతం ఇక్కడ అనంతపురం రామ్నగర్లో జరిగిన చోరీకి సంబంధించి సీసీ ఫుటేజ్ విజువల్ సేకరించిన పోలీసులు ఇప్పటికే బృందాలుగా విడిపోయి వారి కోసం గాలింపు చర్యలు చేపట్టిన పరిస్థితి. అలాగే సీసీ కెమెరాలు ఏదైతే ఉన్నారో సీసీ కెమెరాలు కూడా పనిచేయకుండా స్ప్రే ఉపయోగించినట్లు తెలుస్తుంది. తాము ఘటనకు సంబంధించి ఎవరెవరు పాల్గొన్నారో దానిపైన మొత్తం సీక్వెల్ను పరిశీలిస్తున్నామని చెప్పి పోలీసులు చెప్పిన పరిస్థితి. మరోవైపు బ్యాంక్ అధికారులు ఎంత డబ్బులు ఉంచారనేది ఒక స్పష్టత రావాల్సింది. ప్రాథమికంగా దాదాపుగా 30 లక్షల రూపాయల వరకు నగదు ఈ ఏటీఎంలో ఉన్నట్లు చెప్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో ఎంత నగదు ఉందని అధికారులు ఒక అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. కెమెరా శ్రీనివాస్, ఎన్టీవీ.